ఇంటర్మీడియట్ డిగ్రీ టైంలో మెల్ల ఫ్రెండ్స్ తోని అట్లా పార్టీగా అలవాటైంది మందు. తర్వాత ఎప్పుడు దానికి అడిక్ట్ కాలేదు. ఇప్పుడు కూడా మందు తాగను అని చెప్పను, కానీ అసలు ఇట్లా కుడితి తాగినట్టు తాగి బట్టలు చింపుకొని బోర్లు వీడు తాగుతున్నాడు అంటే వీనికి దూరంగా పరిగెత్తాలి, వీడు ఏం మొర్లుతాడో అవుట్ అయిపోయి ఏం మాట్లాడుతున్నామో గుర్తులేక ఇట్లా తాగుబోతులు అంటేనే అసహ్యం వేస్తుంది చూడు, అట్లాంటి పని నేను చచ్చిపోయేంత వరకు చేయను. ఇక తప్పదన్నప్పుడు ఏదన్నా పబ్లిక్ మీటింగ్స్ పోయినప్పుడు తప్పదనేది ఏముండదు, వద్దంటే వద్దని చెప్పొచ్చు. కానీ దానివల్ల నాకు నేను పెద్ద నష్టపోయేది ఏమి లేదు అనిపిస్తుంది నాకు. నేను తీసుకునే స్టైల్ గానీ నేను తీసుకునే విధానం గానీ అసలు దరిద్రంగా ఉండదు. అంటే చాలా హుందాగా, చాలా తక్కువగా, ఎక్స్ట్రీమ్లీ తక్కువగా లిమిట్ లో నా కంపెనీ ఎంజాయ్ చేస్తారు. కానీ ఎవడు కూడా ఇంతవరకు అమ్మో వీడు తాగితే ఏమైతుందో అన్నట్టు లేదు. అట్లాంటి వాళ్ళతో తాగను కూడా. నాకు అసహ్యం వాళ్ళంటే, తాగి ఊగేటోళ్ళంటే, తాగి వరలేటోళ్ళంటే, వాగేటోళ్ళంటే నాకు వాళ్ళని ఏం చేసినా తప్పులేదు అనిపిస్తుంది. అంత చీప్ అనిపిస్తుంది. మన కంట్రోల్లో ఉండాలి. సో తాగుడు మీద నా అభిప్రాయం అది. చాలా అకేషనలీ, చాలా రిజర్వ్డ్ గా అకేషనలీ. నాకు కాకపోతే నేను స్టూడెంట్స్ కి వాళ్ళకి చెప్పేది, లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు మందు సిగరెట్ జోలికి పోకండి. ఎందుకంటే సిగరెట్ జోలికి అయితే అసలు పోకండి, ఎందుకంటే నాకు అది హేట్, నా పర్సనల్ గా హేట్. సిగరెట్ లైఫ్ లాంగ్ మానేసిన తప్పలేదు. మందు కూడా అసలు ముట్టక్కోకండి. సక్సెస్ అయినంత వరకు అయితే అసలు దాన్ని టేస్ట్ చేయకండి. ఒకవేళ చేసినా కూడా వదిలేసేయండి, ఎందుకంటే అది అడిక్టివ్ నేచర్. ఒక ఏజ్ వచ్చేంత వరకు కంట్రోల్ ఉండదు. అప్పుడు చేయడం వల్ల వేరే దాని మీద ఫోకస్ ఉండదు. సో ఆ తర్వాత ఏమన్నా నువ్వు సక్సెస్ అయ్యి నీకు మంచి పైసలు వస్తున్నాయి, నీకు చేసేది ఏం లేదన్నప్పుడు కూడా జస్ట్ లిమిట్ లో చేయొచ్చు. లేదు నీకు అలవాటే లేదంటే అసలు లైఫ్ లో చేసుకోకు. అదేమి పెద్ద చేసుకోకపోవడం వల్ల కోల్పోయేది అయితే ఏముండదు. సో అవసరం లేదు అది. కానీ చిల్లరగా తాగి ఊగేదైతే మానేసేయండి. కృష్ణ చైతన్య రెడ్డి గారు, మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, నాటుకోడి, చికెను, మటను, రొయ్యలు, ఫిష్, ఎన్నిట్లో ఏది బాగా ఇష్టం? నాన్ వెజిటేరియన్ నేను లవ్ చేసేది. నాటుకోడి ఇష్టం. నాటుకోడి ఎక్కువ ఇష్టం. ఓకే. మిగతావన్నీ అంతే. రొయ్యలు అవి తక్కువ. ఇక హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి సీ ఫుడ్ అంటే సముద్రం దగ్గర ఉంటే కొంచెం బెటర్ దొరుకుతుంది, ఫ్రెష్ గా బెటర్ గా దొరుకుతుంది అని. సో ఇక్కడ చికెన్, మటన్ చాలా తక్కువ తినేది. కంపారిటివ్లీ చికెన్ ఎక్కువ. నాటుకోడి ఒకటి. ఓకే. ఇంకేమన్నా హలీం అది తింటుంటారు? తింటా, ఇష్టం హలీం కూడా. ఒకటి స్లిమ్ గా ఒకటి ఉన్నారు, ఎవరైనా డైరెక్టర్ వచ్చి నువ్వు నీతో సినిమా తీస్తా అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేకపోతే యాక్టింగ్ అంత మంచి రాదనిపిస్తుంది నాకు. సో యాక్టర్ ని కాదు, స్టోరీ టెల్లర్ కాబట్టి ఏమో తెలియదు. విజయ్ దేవరకొండ అటువంటి వాళ్ళు మీలాగే ఉండేవారు. ఏమో చేయలేదు కదా ఇప్పటి వరకు. కొంచెం భయం ఉంది, చేయాల్సి వస్తే చేస్తానే. చేయాలి, ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా మంచి డైరెక్టర్ మంచి లీడ్ రోల్ ఇస్తేనే చేస్తారు. మంచి క్యారెక్టర్ ఉంది, సైడ్ క్యారెక్టర్ ఉంది అంటే చెయ్య. మంచి క్యారెక్టర్, మంచి రోల్, లీడ్ రోలే అది. అలాగే మరి తమ్ముడు, అక్క, ఈ ఫ్యామిలీ బంధాల్లో ఎప్పుడన్నా వాళ్ళతో గొడవ పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటది. గొడవ అంటే కొట్టుకోవడం, గలీజ్ తిట్టుకోవడం ఉండదు, కానీ ఒపీనియన్స్ మారుతుంటాయి కదా కొన్ని విషయాల్లో ఉంటాయి. అక్కతో కానీ తమ్ముతో కానీ ఉంటాయి. అందరి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఉన్నట్టు ఉంటాయి. ఓకే. మీ నాన్నగారు ఏం చేసేవారు? తమ్ముడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? తమ్ముడు సేమ్ నా దాంట్లోనే ఉన్నాడు. దాంతో పాటు ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అని వాళ్ళిద్దరు కలిసి, నేత్ర, వంశీ కలిసి వారధి ఫార్మ్స్ అని పెట్టిండ్రు. ఆర్గానిక్ ఫార్మింగ్. వాళ్ళకు మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతలేదు, మనమన్నా ప్రొవైడ్ చేద్దాం అనే దాంట్లో. అది ముందు నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీనే కాబట్టి ఐడియా బాగుంది. అగ్రికల్చర్ మేము ఫస్ట్ నుంచి కూడా, డాడీ కూడా, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరు అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. సో వంశీకి మళ్ళీ అగ్రికల్చర్ చేయబుద్ధి అయింది. సో నేత్ర కూడా అగ్రికల్చర్, హనీ, న్యాచురల్ హనీ, న్యాచురల్ ప్రోడక్ట్స్, దీని మీద వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా స్టార్ట్ చేసిండ్రు, మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐ హోప్ దే గో లాంగ్ వే. వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. సో వాడు ఇంటర్వ్యూస్, ఈ స్టోరీ టెల్లింగ్ కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నాడు ఇప్పుడు. సో ఈస్ కంప్లీట్లీ ఇంటూ ఇట్. క్రికెట్ కూడా నేను ఆడతలేడు ఒక 2 months అయితే. సో టోటల్ ఫోకస్ దాని మీద పెడుతున్నా అని, మిగతా పక్కన పెట్టి డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు ఇద్దరు కలిసి. సో
ఐ విష్ దట్ దే గో లాంగ్ సక్సెస్. ఎందుకంటే వాళ్ళ ఏమంటారు ఆబ్జెక్టివ్స్, ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉన్నాయి. సో వాళ్ళు అందరికి మంచి ఫుడ్ అందజేయాలి, ఈ పెస్టిసైడ్స్ ఇవి లేని ఫుడ్ ఇవ్వాలి అనేది వాళ్ళ తాపత్రయం. కాబట్టి మంచిదే, మంచి విషయం కదా అది. మంచి విషయానికి ఎప్పుడైనా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, సపోర్ట్ ఉండాలి అండ్ విషెస్ కూడా ఉండాలి. అది సక్సెస్ అయితే వాళ్ళ లైఫ్ తో పాటు చాలా మంది లైఫ్ బెటర్ అవుతుంది కదా. సో నాన్నగారు ఏం చేసేవారు? అగ్రికల్చరిస్ట్. కొద్దిగా వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కాంట్రాక్ట్ చేస్తాడు. సో ఆ పార్ట్నర్షిప్ లో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్ట్స్ కూడా చేసిండు, బట్ మేజర్లీ అగ్రికల్చర్. ఎక్కువగా ఇప్పుడు యువత ఏం చేస్తున్నారు, ప్రేమలో పెళ్లిళ్ళు, తల్లిదండ్రులు ఎదిరించడం, కొన్ని అయితే ఈ వాళ్ళు ప్రెస్టీజ్ గా తీసుకుని ఒకళ్ళు చంపేయడం కూడా జరుగుతుంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? పిచ్చి అంటానండి, పేరెంట్స్ ది పిల్లలది కమ్యూనికేషన్ లేక, కరెక్ట్ గా కన్విన్స్ చేసుకోలేక చేసే పనులు ఇవి. యాక్చువల్ గా ఇప్పుడు ఆలోచిస్తే ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ లో ఎక్కువ జరుగుతున్నాయి ఇవి. లేచిపోయి పెళ్లి చేసుకోవడాలు గానీ, కక్షలు, చంపుకోవడాలు, ఒప్పుకోకపోవడాలు, సూసైడ్స్. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ అనేది లేదు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్. ఒకటే క్యాస్ట్ ఉంది. ఏం క్యాస్ట్ అంటే మనిషి క్యాస్ట్ అంటారు కదా, అదొకటే ఉంది. ఇది క్యాస్ట్ అంటే ఏంది? క్యాస్ట్ అంటే వృత్తి. ఇప్పుడు వృత్తి అంటే ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు పుట్టినప్పుడు ఏ క్యాస్ట్ అనేది పక్కన పెట్టేసేయండి, వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ క్యాస్ట్ వాళ్ళది. అంటే వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు ఒకటేలాగా ఉన్నాయి. అలవాట్లు, ఆలోచనలు ఒకటేలాగా ఉన్నాయి. ఏ ఇద్దరు వ్యక్తులైనా ఒకటే క్యాస్ట్ అన్నట్టు. అది పేరెంట్స్ గా మీరు కూడా అర్థం చేసుకోవాలి. అది అప్పట్లో ఏమైతుండే అంటే, నా కూతురుని ఇప్పుడు ఒక తండ్రి ఎట్లా ఆలోచిస్తుండే అంటే, నా కూతురుని ఇంకొక క్యాస్ట్ వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు అక్కడ ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వాళ్ళ వృత్తి వేరు, వాళ్ళ అలవాట్లు వేరు, వాళ్ళ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బతికే లైఫ్ స్టైల్ వేరు. నా కూతురు ఇప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్ లో బతికి వేరే వృత్తి, వేరే బిజినెస్ ఉన్న వాళ్ళు, వేరే వృత్తి ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ ఇంట్లో నా కూతురు సుఖంగా ఉండలేదు అని ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ రోల్స్, వాళ్ళ వర్క్స్ అన్ని సేమ్. ఇప్పుడు పుట్టినప్పుడు మనకి ఏ క్యాస్ట్ అది పక్కన పడేసేయండి. ఇప్పుడు వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారు, ఇద్దరు లవ్ చేసుకున్నారంటే వాళ్ళిద్దరికి అలవాట్లు, ఆలోచనలు కలిసినాయి. మీరు కోఆపరేట్ చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. లేదు మీకు డౌట్ ఉందనుకో ఆ వ్యక్తి మీద, ఒక అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి మీద డౌట్ ఉందనుకో, ఒక నెల రోజులు టైం తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ ని కనుక్కొని వాడు ఎట్లాంటోడో కనుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ చుట్టుపక్కల నేబర్స్, వాని హిస్టరీ, వాని పాస్ట్ లైఫ్ అన్ని కనుక్కొని, అమ్మ వీడికి నీకు తగిన వాడు కాదు, వీనికి పాస్ట్ లో ఇన్ని దురలవాట్లు ఉన్నాయి, వీడి ఇంత మందితో రిలేషన్స్ ఉన్నాయి, వాళ్ళ నాన్న ఒక హత్య కేసులో ఇరుక్కున్నాడు, వీళ్ళ కుటుంబం మంచిది కాదు, వాళ్ళ కొట్లాటలు ఉన్నాయి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్ని అప్పులు ఉన్నాయి, నువ్వు ఆ కుటుంబంలో పోతే నువ్వు హ్యాపీగా బతకలేవు అని చెప్పి ఈ సంబంధం నీకు వద్దమ్మా అని లాజికల్ గా చెప్పండి. కానీ నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే నేను విషం తాగి చచ్చిపోతా అంటే సస్తే సాగు నేను చేసుకుంటా అని పోతుంది. నువ్వు అట్లా బెదిరి ఇల్లాజికల్ గా నువ్వు క్లారిటీగా నీ కూతురు సంతోషంగా ఉండాలి, నీకు కావాల్సింది నీ కొడుకు సంతోషంగా ఉండాలి, దానికి ఏం చేయాలి అది చేయాలి. కానీ నేను ఇట్లయితే ఇది చేస్తా అది చేస్తా, ఈ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి కన్విన్స్ చేయాలి. అమ్మా నేను ఆలోచించే ప్రేమించిన, నేను సుఖంగా ఉండాలనే కదా నేను కోరుకునేది కూడా. నేను ఎన్నో విషయాల్లో నేను కరెక్ట్ గా అనలైజ్ చేసి స్టెప్ తీసుకున్నా. ఒకసారి మీరు కూడా కావాలంటే అతనితో మాట్లాడండి, లేదా వాళ్ళ కుటుంబంతో మాట్లాడండి, ఇట్లుండాలి. కానీ ఈ ఘోరంగా వేరే క్యాస్ట్ అంటానే ఇట్లా ఊగిపోయి కళ్ళన్ని ఎర్ర చేసుకొని ఇక్కడ నరాలు కనిపించేటట్టు ఇట్లా బిగబట్టి ఏంది, ఏ కాలంలో బతుకుతున్నాం? ఇంకా కూడానా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా మనిషికి. నేను నన్ను అడిగితే ఇప్పటి నుంచి టీచర్ ఒక క్యాస్ట్, డాక్టర్ ఒక క్యాస్ట్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అప్పుడు ఏం లేదు నేను వేరే వృత్తిలో ఉన్న వాళ్ళని ప్రేమించినా కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు కలిసి పెరిగింటారు, వాళ్ళ ఆలోచనలు ఒకటేంటి ప్రేమిస్తుంటారు, పెళ్లి చేసుకొని నీకు ఆ వ్యక్తిలో తప్పు కనిపిస్తుంది, ఆడపిల్లైనా మగపిల్లైనా తల్లిదండ్రులుగా మీరు ఎంక్వైరీ చేసి తప్పులు కనిపిస్తే తప్పులు లాజికల్ గా ప్రూవ్ చేసి ఈ మనిషి వద్దు ఈ మనిషి బెటర్ అని పెళ్లి చేయండి. అంతేగాని ఈ హత్యలేందో, ఈ పరువు హత్యలేందో, ఈ సూసైడ్ లేందో, ఈ బలవంతంగా వేరులతో పెళ్లి చేసి విడాకులు తీసుకున్నాడు ఏందో. ఇద్దరు ప్రేమించుకుంటారు, ఆడపిల్ల మగపిల్లని ప్రేమిస్తుంది, తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకు చెప్తుంది మా నాన్న ఒప్పుకుంటలేడు అని, వీడిని మోసం చేస్తుంది. వీడు క్రూరమైన మృగంలాగానే తయారవుతాడు, డిప్రెషన్ అవుతాడు, వీడన్న సస్తాడు, ఆ పిల్లనన్న చంపుతాడు, వీడు ఇంకొక పిల్లని పెళ్లి చేసుకుని ఆ పిల్లనన్న చంపుతాడు. సో అందరి జీవితాలు నాశనం అయిపోతాయి. సో అందరు కూర్చొని కరెక్ట్ గా ఆలోచిస్తే అందరి జీవితాలు బాగుపడతాయి.
అందరికీ నమస్కారం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇంకా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా 2 లాంగ్వేజ్లో తీసినాం, తమిళ్ ఇంకా తెలుగు. మాకు ఎవరికి తమిళ్ రాదు అసలు, కిషోర్ ఒక్కడికే వచ్చు. హీరో అయినా కూడా షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేకి డైలాగ్స్ అన్నీ మమ్మల్ని కాఫీ షాప్లో కూర్చోబెట్టి బలవంతంగా నేర్పిస్తుండే. థ్యాంక్ యూ కిషోర్. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, సో మీరందరూ చూసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.